కలరే కొన్నారు. దివాళీ అప్పుడు చూపిస్తామే వాల్ పేపర్స్. యాక్చువల్ గోడకి బాగుంది పెట్టుకోనిక. సో నెక్స్ట్ ఐటమ్ వచ్చేసరికి అయితే మీషోలో మేము కొన్ని ప్రోడక్ట్స్ తీసుకున్నాం చాలా తక్కువ రేటుకి. అది ఏంటి, ఎలా తీసుకున్నాము, ఎంత తక్కువ రేట్లో తీసుకున్నామో ఆల్రెడీ మీరు thumbnail చూసే ఉంటారు. ఎలా తీసుకున్నాము అంటే 949 రూపీస్ డీల్స్ లో తీసుకున్నాము. సో మీరు వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే ఈ డీల్స్ ని ఎలా తీసుకోవాలి, ఎలా ఆర్డర్ పెట్టుకోవాలి, ఎలా వర్కౌట్ చేసుకోవాలి అనేది మొత్తం మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాము. వీడియో చివర్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ అయితే వీడియో మొత్తం చూడండి. ఆ డీల్స్ నిజంగా ఫేకా రియలా అని చెప్పడానికి మేము నిజంగానే కొన్నామా లేదా అని చూపించడానికి మీకు ఈ వీడియో చేస్తున్నాము. సో నిజంగానే ఇది వర్కౌట్ అవుతుందా, వర్కౌట్ అవుతే ఎలా వర్కౌట్ అవుతుంది, సో ఆర్డర్ ఎలా ప్లేస్ చేసుకోవాలి, ఈ టిప్స్ అండ్ ట్రిక్స్ ఏంటి అని మొత్తం నేను వీడియో చివరిలో చెప్తాను. సో ఎలా ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలో కూడా స్క్రీన్ షాట్ తో సహా నేను చూపిస్తాను. ముందుగా ఏంటంటే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా చూసే వాళ్ళకి ఇంకా చాలా మంచి మంచి వీడియోస్, మంచి మంచి ఇన్ఫర్మేషన్ నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫస్ట్ అయితే ఏమేమి కొన్నాము అంటే చాలా వచ్చాయి. మాకు 2 times చేసుకున్నాము మేము ఈ డీల్స్ని. అంటే ఒకసారి జూలైలో చేసాము, ఒకసారి ఆగస్టులో చేసాము. ఎక్కువగా 9 రూపీస్ డీల్స్, 49 రూపీస్ డీల్సే కొన్నాము. సో చాలా అంటే చాలా నిజంగానే డెలివరీ చేశారు. అవన్నీ ఇప్పుడు మీ ముందు అన్బాక్సింగ్ చేసి చూపిస్తాము. మొత్తం ఏమేమి వచ్చాయో చూపిస్తాను. రానివి కూడా పక్కన స్క్రీన్ షాట్స్ పెడతాను. అంటే కొన్ని రాలేదు, కొన్ని డెలివరీ అవ్వలేదు. ఆ ప్రోడక్ట్స్ కూడా కొన్ని పక్కన ఏవేవి కొన్నామో, ఏవేవి డెలివరీ అవ్వలేదో పక్కన పెట్టాను. ఫస్ట్ అన్బాక్సింగ్ మొత్తం చూసేసిన తర్వాత నేను మీకు లాస్ట్లో ఎలా టిప్ చేస్తే వర్కౌట్ అవుతుంది, ఎలా ప్లేస్ చేసుకోవాలి, సో నిజంగా సక్సెస్ అవుతుంది అని ప్రూఫ్ తో సహా చూపిస్తాను. సో ఫస్ట్ అయితే రండి మనం అన్బాక్సింగ్ చేసేద్దాం ఏమేమి వచ్చాయో డీల్స్. అండ్ ప్రైజెస్ తో సహా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను ఏమేమి కొన్నాము అని చెప్పేది. ఓకేనా? సో ఫస్ట్ మేము తీసుకున్న ప్రోడక్ట్ ఏంటి అంటే దివాళీ లైట్స్, పింక్ కలర్. 9 రూపీస్ కొన్నాము మేము ఇది. సో నా ఇష్టమైన కలరే కొన్నారు. బాగుంది, క్వాలిటీ బాగా వర్క్ అవుతున్నాయి కూడా. 9 రూపీస్ కదా అని చెప్పేసి ఏదో పని చేయట్లేదు అలా ఏమి ఇవ్వలేదు. బాగున్నాయి, క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి. లైట్స్ అన్ని ఆఫ్ చేసి ఇవి ఆన్ చేసి చూసాం మేము ఆల్రెడీ. బాగా వర్క్ అవుతున్నాయి, లైటింగ్ కూడా చాలా బాగా వస్తుంది. దివాళీ అప్పుడు చూపిస్తామే. సో మళ్ళీ నెక్స్ట్ తీసుకున్న ప్రోడక్ట్స్ ఏంటి అంటే ఈ 4 రోల్స్ చూస్తానే మీకు అర్థమైపోవచ్చు. వాల్ పేపర్స్. ఇప్పుడు ఓపెన్ చేసి మేమైతే ఓపెన్ చేయలేదు ఇప్పటిదాకా. ఒకసారి ఓపెన్ చేసి మీ ముందే చూపిద్దాము అని చెప్పేసి ఓపెన్ చేయలేదు. అవును. సో గ్రే కలర్, గోల్డ్ కలర్ అలా తీసుకున్నాను. ఫస్ట్ మన గోల్డ్ సిల్వర్ కలర్ వచ్చింది. ఐ థింక్ మీకు కనిపిస్తుంది అనుకుంటా బాగా. చాలా అంటే చాలా బాగుంది చూడండి. ఇది ఎంత ఉంది అంటే 60 సెంటీమీటర్స్ బై 2 మీటర్స్. అంటే పర్వాలేదు, చాలా పెద్దగానే ఉంటుంది బానే. నాకు ఇది ఈ కలర్ ఎందుకు తీసుకున్నాను అంటే ఫ్రిడ్జ్కి వేద్దామని తీసుకున్నాను. మా ఫ్రిడ్జ్కి మొత్తం పెన్ను మరకలు అలా ఉన్నాయి మా పిల్లలు గీయడం వల్ల, అందుకే తీసుకున్నాను. బట్ కలర్ మాత్రం సేమ్ కలర్ వచ్చింది. మా ఫ్రిడ్జ్ ఏ కలర్ ఉందో ఆ కలర్ వచ్చింది. చాలా బాగుంది అండ్ సూపర్ కూడా ఉంది. అలా నాకు ఏది యూస్ఫుల్ అవుతుంది అనేది తీసుకున్నాను. ఈ వాల్ స్టిక్కర్స్ అన్ని 9 రూపీస్కే తీసుకున్నాను. 49 రూపీస్ డీల్లో కూడా మంచి మంచివి గోడకు పెట్టుకోవడానికి అలా చూపిస్తున్నారు. బట్ కానీ నాకు ఎందుకో ఇదే బాగుంటుంది అనిపించింది. 9 రూపీస్ చాలా వర్త్ఫుల్ అనిపించింది, అందుకే తీసుకున్నాను. సో ఇవి 2 సిల్వర్ కలర్ వచ్చేసాయి. సో కలర్స్ నాకు గుర్తులేవు, చాలా రోజుల కిందట తీసుకున్నాను కాబట్టి. ఎప్పటి నుంచో వీడియో చేద్దాం అనుకుంటున్నాను కానీ చేయడం కుదరట్లేదు. ఇది యాక్చువల్ గోడకి బాగుంది పెట్టుకోనిక. వాల్ స్టిక్కర్స్ చాలా మంది గోడకని మాత్రమే అనుకుంటారు, కానీ కాదు. మనం ఎక్కడైనా కబోర్డ్స్లలో బట్టల దగ్గర సర్దుకోవడానికి కూడా స్టిక్కర్ తీయకుండా కూడా యూజ్ చేసుకోవచ్చు.
లేదా కొద్దిమంది స్టిక్కర్ తీసేసి అలాగే అతికిచ్చేసి కూడా యూజ్ చేసుకోవచ్చు. క్లీనింగ్ కి ఈజీగా ఉంటుంది కబోర్డ్స్ లో అయితే. ఇదైతే చాలా సూపర్ గా ఉంది. సో ఇది మన ఇదేంటి అంటే ఇటుకలు ఉంటాయి కదా మన పూర్వకాలంలో, అలా చాలా అంటే చాలా బాగుంది. ఒకసారి ఇది కవర్ ప్యాకింగ్ లేదు కదా, చూద్దాము. ఇలా ఉంది. అయితే మనం కబోర్డ్ కి పెట్టుకోవచ్చు. కబోర్డ్ కి, వాల్ స్టిక్కర్ కి, దేనికైనా యూజ్ చేసుకోవచ్చు. యూజ్ఫుల్ కదా, 9 రూపీస్ కి ఏమొస్తుంది అని చెప్పేసి తీసుకున్నాము. సో ఇవి 4 వాల్ షీట్స్. బాగుంది. లాస్ట్ వన్ మాత్రం చాలా బాగుంది. మేము ఇప్పుడు ఇదేంటి అంటే ఎస్ శారీ కవర్. మా పాప చెప్పేసింది కదా. ఐ థింక్ ఇప్పుడు అందరు ఇవే ఎక్కువగా పర్చేజ్ చేస్తున్నారు బయట. ఇది 49 రూపీస్ కి 3. మళ్ళీ నా పింక్ వచ్చింది. సారీ 49 కాదు, 9 రూపీస్ కి 3 ఇవి. మళ్ళీ పింక్ వచ్చింది. బట్ చాలా ఇచ్చారు. ఇవేంటి ఒకటి ఇలా జిప్తో సహా నేను ఇచ్చారు. ఎప్పుడు చూడలేదు ఇలాంటివి. ఇలా ఇదేంటి అంటే ఇలా మనం చీరలు స్టోరేజ్ చేసుకోవడానికి నా బాగుంటుంది. షర్ట్స్, నా ఫ్రాక్స్ ఏమైనా స్టోర్ చేసుకోవచ్చు. మా బట్టలు బాగున్నాయి. నా బట్టలు చెత్తగా ఉంటాయి కాబట్టి అమ్మ ఆఫ్ కోర్స్. సో మొత్తం ఇవి 4 ఉన్నాయి. ఇవి 49 కి తీసుకున్నట్టున్నాను. క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి. అండ్ పింక్ కలర్, మళ్ళీ పింక్ కలర్. ఇంకోటి కూడా తీసుకున్నాను. దీంట్లో 3 పీసులే ఉన్నట్టున్నాయి. ఇది 9 రూపీస్. ఇది 9 రూపీస్ కి తీసుకున్నాను. సేమ్ కలర్ వచ్చినాయి, చూపిస్తాను. అవును, ఇవి కూడా సేమ్ కలరు. సూపర్ గా ఉన్నాయి. ఇవైతే 399 రూపీస్ కే. ఇవి 449 అనుకుంటా. ఇవి ఫస్ట్ డీల్ లో తీసుకున్నా. ఇవి 3, మొత్తం 7 కలిపి నాకు అంతా 59 రూపీస్ అంతే. సో చాలా బాగున్నాయి, క్వాలిటీ కూడా సూపర్. నెక్స్ట్ ఏంటంటే ఇది సారీ. శారీ చాలా బాగుంది క్వాలిటీ. ఎవరికైనా పెద్ద కాటన్ టైప్ ఉంది. 99 రూపాయల డీల్ లో తీసుకున్నా నేను. ఇది చాలా బాగుంది క్వాలిటీ. అయితే డ్యామేజ్ కూడా ఏం లేదు, నేను చెక్ చేశాను ఆల్రెడీ. చాలా అంటే చాలా బాగుంది. అంటే ఎవరికైనా సో నా ఫేవరెట్ ప్లేస్ స్నాక్స్ తినడానికి పిల్లలకి. 1 2 3 4 5 6. ఎస్ 6 ప్లేట్స్ ఉన్నాయి. 49 రూపీస్. ఇవి చాలా స్ట్రాంగ్ కూడా ఉన్నాయి, పిల్లలు కింద వేసినా పడిపోకుండా. క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి. 49 రూపీస్కి ఏమొస్తున్నాయి అసలు. 6 ప్లేట్స్ 49 రూపీస్. చాలా క్వాలిటీగా ఉన్నాయి. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఎవరిది వాచ్? అన్న వాచ్. ఇది 99 రూపీస్ డీల్ లో తీసుకున్నాను నేను. వెరీ క్యూట్. చాలా అంటే చాలా బాగుంది. అండ్ సి నేను చూపించి ఇలా చూపించు. క్వాలిటీ చాలా బాగుంది. లైట్ కూడా వస్తుంది ఇలా. అలారం అన్ని ఫీచర్స్ బాగున్నాయి. 1069 చూపిస్తుంది. చాలా వర్త్ఫుల్ 99 రూపీస్ కంటే. సో నెక్స్ట్ ఐటమ్ వచ్చేసరికి మా నాన్న వాచ్ అండ్ అన్న వాచ్. అంటే మా అన్నకి 2 వాచెస్ వచ్చాయి. కొంచెం గట్టిగా చెప్పు, మైక్ లేదు కదా. పర్లేదు. సో ఈ 2 వాచీలు మా నాన్న ఇది వేసుకుంటాడు. మా నాన్నది ఇది, అన్నకి ఇది అని తీసుకున్నాము. బట్ 2 మా బాబుకి పెద్దగా అయింది. ఇది కూడా 2 కలిపి 99 రూపీస్ డీల్. కోంబో డీల్ లో తీసుకున్నాము. 2 99 రూపీసే. అందుకే ఇప్పుడు మేము చూపించినది అన్నకి, అనుకుంటే అది అవును. సో వీళ్ళిద్దరు తీసుకున్నాక మా పాప ఊరుకోదు కదా, మా పాప కూడా తీసుకుంది. ఇది ఆల్రెడీ పెట్టేసుకుంది చేతికి. బాగుంది, యాపిల్ షేప్ లో. 9 రూపీస్ డీల్ లో తీసుకుంది మా పాప. ఆల్రెడీ చేతికి కూడా పెట్టేసుకుంది, యూజ్ చేసేసింది. మరి వాళ్ళ ముగ్గురికి తీసుకున్నాక నాకు కూడా కావాలి కదా. సో నెక్స్ట్ ఐటమ్ వచ్చేసరికి అయితే నల్ చైన్. మా అమ్మకి స్పెషల్ ఐటమ్ ఇది. వాచ్ లేకపోయినా పర్వాలేదు, చాలా బాగుంది. యాక్చువల్గా 9 రూపీస్ డీల్లో తీసుకున్నాను నేను. వర్త్ఫుల్ అయితే వర్త్ఫుల్లే. చాలా అంటే చాలా సూపర్గా అనిపించింది. ఇంకా రాని ప్రోడక్ట్స్ ఒక 3-4 ఉన్నట్టున్నాయి. ఒక వాచ్ తీసుకున్నా నేను 49 రూపీస్లో. మా బాబాకే పర్వాలేదు.
రాలేదు. అదొకటి దియాస్ తీసుకున్నా, దీపాలు మనం మిడిల్లో క్యాండిల్ ఉండేసి, అది నేను మీకు అక్కడ స్క్రీన్ షాట్ పెడతాను చూడండి. అదొకటి తీసుకున్నాను. ఇంకో శారీ రాలేదు. సో ఇవన్నీ తీసుకున్నా. ఇవన్నీ నాకు 949 ఎక్కువ రూపీస్ పెట్టి తీసుకుంది. 99 తీసుకుంది వాచ్ అండ్ చీరలు 2 అంతే. మిగతా అన్ని 949 రూపీస్లోనే తీసుకున్నాము. సో ఇవన్నీ చూసారు కదా, ఇదేం ఫేక్ ఏం కాదు, మీషోలో నిజంగానే వచ్చాయి మాకు ఆర్డర్స్. ఇవన్నీ 2 టైమ్స్ డీల్స్లోనే తీసుకున్నాము. సో నెక్స్ట్ ఎలా ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలో నేను చూపిస్తాను చూడండి. ఇందాక వీడియోలో అన్ని చూపించిన ప్రోడక్ట్స్ అన్ని చూసారు కదా. మీషోలో నాకు 9 రూపాయలు, 49 రూపాయలు, 99 రూపాయలు ఏమేమి వచ్చాయో. సో లాస్ట్ అండ్ ఫైనల్ ప్రోడక్ట్ నేను చెప్పాను కదా, కొన్ని నాకు డెలివరీ అవ్వలేదు అని చెప్పేసి. ఇది నాకు ఈరోజు వీడియో రికార్డ్ చేస్తా అంటే మార్నింగే డెలివరీ అయ్యింది. అందుకని చెప్పేసి మీకు చూపిద్దాము అని చెప్పేసి వచ్చాను నేను. ఏంటి అంటే ఇది యాక్చువల్గా ఉర్లి అంటారు. నాకు దీని నేమ్ కరెక్ట్గా తెలీదు. సో ఇదైతే చాలా అంటే చాలా నచ్చింది నాకు. మధ్యలో మనం ఏదైనా ఫ్లవర్ కానీ లేదా క్యాండిల్ పెట్టేసి, చిన్న క్యాండిల్, కొవ్వొత్తి క్యాండిల్స్ ఉంటాయి కదా, అవి చిన్నవి పెట్టేసి చుట్టూ దీపాలు పెట్టేసుకొని దేవుని ముందు వినాయక చవితికో వరలక్ష్మి వ్రతానికో ఇలా పెట్టేసుకుంటే చాలా అంటే చాలా అందంగా ఉంటుంది కదా. చాలా నచ్చింది. ఇది కూడా నేను 49 రూపీస్ డీల్లో తీసుకున్నాను. సో ఇవండి చూసారు కదా, మొత్తం ప్రోడక్ట్స్ నేను అన్నీ చూపించాను. చూపించిన ప్రతి ప్రోడక్ట్ మీకు కెమెరాలో ఎలా కనిపిస్తుందో నాకైతే తెలియదు, కానీ నాకు మాత్రం ప్రతి ప్రోడక్ట్ చాలా నచ్చాయి. అసలు ఇప్పుడు బయట మార్కెట్లో 9 రూపాయలకి ఏమొస్తుంది చెప్పండి? మీరైతే కామెంట్లో చెప్పండి, మీకేమన్నా 9 రూపీస్కి బయట ప్రోడక్ట్స్ దొరుకుతూ ఉంటే. సో ఫైనల్గా నాకైతే నచ్చిన ప్రోడక్ట్ నేను మీ ముందుండి ఇంకా డీటెయిల్స్ చెప్పడానికి ఉన్నాను. సో ఏంటి అంటే మనకి అప్పుడప్పుడు మీషోలో 1 మంత్కి ఒకసారి డీల్స్ పెడతాడు. ఇంతకు ముందుకు ఎలా ఉండేది అంటే డైలీ నైట్ 8 o'clockకి ఈ డీల్ వచ్చేది. అంటే అన్ని ప్రోడక్ట్స్ ఎలా ఉంటాయంటే మొత్తం ఒక 15 ప్రోడక్ట్స్ 20 ప్రోడక్ట్స్ అట్లా ఉంటాయి. ఒకటి 9 రూపీస్, ఒకటి 49 రూపీస్ డీలు, ఒకటి 99. ఈ 3 డీల్స్లో మొత్తం కలిపి 20 ప్రోడక్ట్స్ ఉంటాయి. సో మనకి ఏది నచ్చితే అది సెలెక్ట్ చేసుకోవచ్చు. కానీ నైట్ 8 o'clockకి అంత తొందరగా వర్కౌట్ అవ్వదు ఆ డీలు. ఎందుకంటే చాలా మంది ట్రై చేస్తుంటారు. 9 రూపీస్ 49, 99 అంటే ఎవరు కాంపిటీషన్లో వదిలేసుకుంటారు చెప్పండి. సో అందరూ ట్రై చేస్తుంటారు. ఒక్కరిద్దరికి మాత్రమే వస్తుంది, ఒక్కరికి మాత్రమే ఛాన్స్, ఒక ప్రోడక్ట్ మీద ఒక్కరికి మాత్రమే ఛాన్స్ ఉంటుంది కదా. సో అందుకోసము కాబట్టి ఇలా కాకుండా డైలీ 8 o'clockకి కాకుండా మనకి మంత్లీ 2 times ఛాన్స్ ఉంటుందండి. ఈ డీల్స్ ఎలా అంటే ఆ 2 days మంత్లీ ఒక 2 days ఇస్తాడు. ఆ 2 daysలో 2 hours once డీల్స్ వస్తాయి. అంటే ఎట్లా అంటే ఇప్పుడు సాటర్డే సండే డీల్స్ పెట్టారనుకోండి, ఫ్రైడే నైట్ అయిపోయిన తర్వాత సాటర్డే మార్నింగ్ స్టార్ట్ అవుతుంది కదా 12 o'clock, అప్పటి నుంచి డీల్ స్టార్ట్ అవుతుంది. అంటే 12 o'clock ఒకటి, 2 o'clock ఒకటి, 4 o'clock ఒకటి, 6 o'clock ఒకటి, ఇలా మళ్ళీ సండే నైట్ 10 వరకు. మళ్ళీ సండే నైట్ 12 అంటే మండే అయిపోతుంది కదా, ఆ డీల్ ఉండదు 10 వరకు. సో అంటే సండే నైట్ 10 వరకు, సాటర్డే సండే 2 days 2 hours డీల్స్ అంటే. సో టోటల్గా ఫ్రైడే అంటే మీన్స్ సాటర్డే స్టార్ట్ అయిన 12 o'clock నుంచి సండే నైట్ 10 o'clock వరకు ఈ డీల్స్ ఉంటాయి. ఎవ్రీ 2 hours once అంటే 2 గంటలకు ఒకసారి ఈ డీల్స్ ఉంటాయి. ప్రతి 2 గంటలకు ఒకసారి ఒకటే డీల్ ఉండదు. 9 రూపీస్ ఉంటుంది, 49 ఉంటుంది, 99 ఉంటుంది. సో నువ్వు ఒకసారి సపోజ్ మనకు నైట్ 2 o'clock లేదా మార్నింగ్ 6 o'clock ఒక డీల్ అయిపోయింది అనుకోండి, మళ్ళీ 8 o'clock లోపు మళ్ళీ ఏమేం ప్రోడక్ట్స్ 8 o'clock డీల్లో పెడుతున్నాడో ముందే చూపించేస్తాడు మనకు. ఒక 1 hour ముందే చూపించేస్తాడు. సో మనం ఏ ప్రోడక్ట్స్ ఉన్నాయో చూసుకొని మనకు కావాలి అంటే కరెక్ట్గా ఆ డీల్ వచ్చే టైంకి మనం కూర్చొని చేసేసుకోవాలి. సో ఫస్ట్ మనం డీల్ మనకి ఆర్డర్ ప్లేస్ కన్ఫర్మ్గా కావాలి అంటే మనకేం కావాలి అంటే మన మొబైల్లో ఫాస్ట్గా నెట్ వర్క్ అయ్యేలాగా ఉండాలి. అంటే మన మొబైల్ ఖచ్చితంగా 5G అయి ఉండాలి. నా మొబైల్ 5G కాదండి, 4G. నా మొబైల్లో చాలా డేస్ అంటే ఆల్మోస్ట్ ఒక 1 month ట్రై చేసా, ఒక్క రోజు కూడా వర్కౌట్ అవ్వలేదు. సో సరే మా హస్బెండ్ ఫోన్ 5G కదా, ఒకసారి ట్రై చేద్దాంలే అని జస్ట్ ఫస్ట్ టైం ఒక్కసారి ట్రై చేయగానే డీల్ వర్కౌట్ అయ్యింది. ఒకటి నెట్ చాలా అంటే చాలా స్పీడ్గా ఉండాలి. మొబైల్ మాత్రమే 5G ఉంటే అది వర్కౌట్ అవ్వదు. నెట్ చాలా స్పీడ్గా ఉండాలి, మొబైల్ 5G ఉండాలి. ఎలా ఉండాలి అంటే వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ 1 or 2 secondsలో నీ డీల్ మొత్తం ఆర్డర్ ప్లేస్తో అయిపోయేంత నెట్ స్పీడ్గా ఉండాలి.
అంటే నువ్వు బుక్ ఆర్డర్ నౌ అనగానే బుక్ చేయంగానే నెక్స్ట్ పేజ్ వెళ్ళిపోవాలి, అలా ఉండాలి. సో నేను ఏంటి ప్రాసెస్ అనేది నేను నీకు మొత్తం వీడియో తీసాను, ఆ బుక్ చేసేటప్పుడు వీడియో తీసాను, అది లాస్ట్లో యాడ్ చేస్తాను చూడండి. సో ఇప్పుడు ఏంటి అంటే మనకు స్పీడ్ ఉండాలి. సో ఫస్ట్ కరెక్ట్గా ఇప్పుడు సపోజ్ మనము 6 o'clock డీల్ ట్రై చేస్తున్నాము అంటే 6 o'clock ఎగ్జాక్ట్గా మీషో ఓపెన్ చేయడం కాదండి, అప్పుడు ఓపెన్ చేస్తే మీషో వర్కౌట్ అవ్వదు. సో అంటే 5:57 5:56 ఒక 2-3 minutes ముందు మనము మీషోని ఓపెన్ చేసి పెట్టుకోవాలి. యాప్ ఓపెన్ చేసుకొని 949.99 రూపీస్ డీల్స్ అని అక్కడ చూపిస్తూ ఉంటాడు, అక్కడికి వెళ్ళేసి అక్కడ క్లిక్ చేసుకొని ప్రోడక్ట్ సెలెక్ట్ చేసుకుంటూ ఉండాలి. సో మనకి ఏదైతే నచ్చిందో ఆ ప్రోడక్ట్ని ఓపెన్ చేసి పెట్టుకోవాలి. సో ఇప్పుడు మనకి 5:55కి జాయిన్ అయ్యామనుకోండి, 5:58 లోపు మనకి ప్రాసెస్ అంతా అయిపోతుంది. సో 5:59 అక్కడ టైం డిస్ప్లే అవుతుందండి, ఇంకా ఎంత టైం ఉంది ఆర్డర్ స్టార్ట్ అవ్వడానికి, డీల్ అని చెప్పేది స్టార్ట్ అవ్వడానికి అక్కడ ఉంటుంది. సో ఉన్నప్పుడు మీకు అక్కడ 45 seconds 50 seconds అని వస్తుంది కదా, 50 seconds నుంచి స్టార్ట్ చేయండి. ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్ళు, ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైతే 40 35. నాకైతే ఆల్రెడీ చాలా డీల్స్ వచ్చేసాయి కాబట్టి నాకు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి నేను 30 seconds 35 seconds ఉన్నప్పుడు స్టార్ట్ చేస్తాను. సో నీకు ఏ ప్రోడక్ట్ అయితే నచ్చిందో ఆ ప్రోడక్ట్ 40 seconds అలా ఉన్నప్పుడు ఓపెన్ చేసేస్తే ఇమ్మీడియట్గా వెంటనే ఆ ప్రోడక్ట్ డీటెయిల్స్ ఉన్న పేజ్ ఓపెన్ అయిపోతుంది. సో అక్కడ మనము కింద ప్లేస్ నొక్కుతూనే ఉంటే అక్కడ బుక్ నౌ అని చెప్పేసి లాక్ నుంచి అన్లాక్ ఓపెన్ అవుతుంది. అన్లాక్ క్లిక్ చేస్తే ఇమీడియట్గా నెక్స్ట్ పేజ్ ప్లేస్ ఆర్డర్ వెళ్ళిపోతుంది, అడ్రస్కి వెళ్ళిపోతుంది. అడ్రస్ నుంచి ప్లేస్ ఆర్డర్. సో నువ్వు ప్లేస్ ఆర్డర్ చేసేటప్పుడు మీరు చేయకూడని మిస్టేక్ ఏంటి అంటే యూపీఐ పేమెంట్లు, క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ పేమెంట్లు, కార్డు ద్వారా పే చేయడాలు, నెట్ బ్యాంకింగ్ ద్వారా పే చేయడాలు ఇలాంటివి ఏవి చేయకూడదండి. ఈ డీల్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మెయిన్గా క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి, వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. బట్ మనం పోయి యూపీఐ పే చేసి దాని పిన్ పే నెంబర్ టైప్ చేసే లోపు ఆ డీల్ ఇంకొకరికి వెళ్ళిపోద్ది, ఎందుకంటే అక్కడ మనకి టైం అంతా వేస్ట్ అయిపోతుంది కదా. కాదండి, నేను మీకు చెప్తాను చూడండి, అది వీడియో కూడా క్లియర్గా తీసాను, నేను లాస్ట్లో యాడ్ చేస్తాను. మన ఫింగర్స్ ఉన్నాయి కదా, ఫోన్తో ఇలా పట్టుకొని ఇక్కడ కింద ప్లేస్ ఆర్డర్ చేస్తూ పైన క్యాష్ ఆన్ డెలివరీ వస్తుంది కదా, ఆ క్యాష్ ఆన్ డెలివరీ ఇమీడియట్గా క్లిక్ చేసి కన్ఫర్మ్ ఆర్డర్ చేసేస్తే ప్లేస్ అయిపోతుంది. సో క్యాష్ ఆన్ డెలివరీ ఖచ్చితంగా పెట్టుకోండి, యూపీఐ వెళ్ళొద్దు, గూగుల్ పేలు ఇలాంటివి ఏవి వెళ్ళొద్దు. మీకు అక్కడ డిసడ్వాంటేజ్ ఏమవుతుందంటే టైం వేస్ట్ అవుతుంది కాబట్టి అది ఇంకొకరికి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. సో ఆర్డర్ కన్ఫర్మ్డ్ అని వచ్చేదాకా మీరు ఫాస్ట్గా వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో చేస్తేనే ఇది వర్కౌట్ అవుతుంది. సో నేను ఇక్కడ మీకు లాస్ట్లో ఒక వీడియో చేశాను, ఎలా ఆర్డర్ ప్లేస్ చేశాను అని చెప్పేసి, ఆ వీడియోను అటాచ్ చేస్తాను చూడండి. ఆ వీడియో చూస్తే మీకు అర్థమైపోతుంది. సో ఫైనల్గా ఏంటి అంటే, సో ఈ మీషోకి సంబంధించిన ప్రోడక్ట్ గురించి ఎందుకు వీడియో చేయాలి అనుకున్నానంటే, నాకు నిజంగా వచ్చాయి కాబట్టి చాలా మంది ఏంటండి ఫస్ట్ టైం నాకు తెలిసినప్పుడే నేనే అనుకున్నాను, చాలా రోజులు ట్రై చేసిన తర్వాత ఇది ఫేక్ ఏమో, డీల్స్ ఇవ్వడు, జస్ట్ కావాలని పెట్టాడు, ఓపెన్ చెయ్యంగానే అన్లాక్ అవ్వంగానే అవుట్ ఆఫ్ స్టాక్ అని వచ్చేస్తుంది. సో అంటే ఫేక్ ఏమో అని చెప్పేసి నేను కూడా చాలా సార్లు అనుకున్నాను, బట్ నాకు వచ్చేదాకా తెలియలేదు. ఇది నాలాంటి కస్టమర్స్ చాలా మంది ఉంటారు కదా, సో ట్రై చేసుకుంటారు మీరు కూడా అనే ఉద్దేశంతో మీకు ఉపయోగపడుతుంది అని ఈ వీడియో చేస్తున్నాను నేను. సో ఒకసారి ట్రై చేయండి, ఖచ్చితంగా డీల్స్ అయితే వస్తాయి. నెట్ స్పీడ్ ఉండాలి, మనము ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో రియాక్ట్ అయ్యేలా ఉండాలి. సో మన బ్రెయిన్ ఎంత ఫాస్ట్గా వర్క్ అవ్వాలి అంటే ప్లేస్ ఆర్డర్కి వెళ్ళిపోతూనే ఉండాలి, ఇమ్మీడియట్గా వెళ్ళిపోతూ ఉంటేనే మనకు వర్క్ అవుతుంది. సో ఒకసారి ట్రై చేయండి. ఆల్ ద బెస్ట్ మీ అందరికి కూడా. అంతేకాదు, ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనిపిస్తే ప్లీజ్ ఒక లైక్ చేయండి, ఒక షేర్ చేయండి. మీకు ఎలా అనిపించింది, ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఆల్రెడీ ఈ డీల్స్ ట్రై చేసి ఉంటే ఒక కామెంట్లో నాకు చెప్పండి, మీకు డీల్స్ వచ్చాయా లేదా అని చెప్పేసి. సో మీకు యూజ్ఫుల్ అవుతుంది అనే ఉద్దేశంతో వీడియో చేశాను. సో నచ్చిన వాళ్ళు ప్లీజ్ నా కోసం ఒక లైక్ చేయండి, తప్పకుండా కామెంట్ చేయండి. సో నేను పక్కన అటాచ్ చేస్తున్నాను కదా వీడియో, చూసేసేయండి.
జాగ్రత్తగా నేనేం చేస్తున్నానో అబ్జర్వ్ చేయండి. చూడండి అక్కడ అన్లాక్ 10 PM ఉంది కదా, దాని మీద ప్రెస్ చేస్తూనే ఉన్నాను. ఫాస్ట్గా చేస్తాను. వీడియోను 2-3 సార్లు అబ్జర్వ్ చేయండి. సేమ్ అలానే చేయండి. సో అక్కడ పింక్ కలర్లో బై నవ్ అని వస్తుంది, ఒకసారి బాగా అబ్జర్వ్ చేయండి. చూసారా వచ్చేస్తుంది, టైం అయిపోయింది ఆల్రెడీ. సో అది అన్లాక్ అయిపోయి బై నవ్ అని పింక్ కలర్లో వచ్చేస్తుంది. ఆ పింక్ కలర్లో వచ్చినప్పుడు అక్కడ దాన్ని అలానే ప్రెస్ చేస్తుంటే అది నెక్స్ట్ పేజ్కి వెళ్ళిపోతుంది. సో నెక్స్ట్ పేజ్కి వెళ్ళిపోయినప్పుడు చూసారా వచ్చింది. సో బై నౌ నేను ఇమ్మీడియట్గా ఆర్డర్ సెలెక్ట్ చేసేసి క్యాష్ ఆన్ డెలివరీ పెట్టేసి ప్లేస్ ఆర్డర్ చేసేసాను. నాకు ఆర్డర్ కన్ఫర్మ్ అయ్యింది. ఇంకోసారి వీడియోని జాగ్రత్తగా చెక్ చేసి మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మీ చరణ్ చాక్ష.